జగన్ మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని ప్రజల్లోకి చూపించాలంటే ప్రతి మీటింగ్లో కూడా జగన్ నాశనం చేసేసాడు, మేము వస్తే అభివృద్ధి చేస్తున్నాం, జగన్ విధ్వంసం చేస్తే మేము సక్సెస్ చేస్తున్నాం అనేటటువంటిది చెప్పే ప్రయత్నం పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఇదే జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ నరేంద్ర మోడీ గారి సభా వేదిక మీద నుంచి కూడా జగన్ని టార్గెట్ చేస్తూ సీఎం రమేష్ తన ప్రారంభోపన్యాసం, ఆ తర్వాతన వాస్తవంగా అయితే విశాఖపట్నం అంటే విశాఖ ఎంపీ ఉండాలి, ఏది బాలయ్య గారి అల్లుడు, ఆయన కాకుండా సీఎం రమేష్ అక్కడ ఉపన్యాసంతో ప్రారంభమైంది, ప్రారంభ ఉపన్యాసంతో. ఆ తర్వాతన మాట్లాడినటువంటి లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ రాష్ట్రం విధ్వంసం అయిపోతుంటే అభివృద్ధి వైపుకి తీసుకెళ్తున్నాము అన్నటువంటి చెప్పుకొచ్చారు. బట్ నరేంద్ర మోడీ అసలు రాజకీయ అంశాలేమీ ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం తనకి అవకాశం ఇచ్చిన తర్వాత, తమకి మరోసారి అవకాశం ఇచ్చింది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ పాలన